జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు మూలలంక రైతులు. తమ గ్రామంలో ప్రభుత్వం పోలవరం మట్టి డంపింగ్ కోసం భూమి సేకరిస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. మొత్తం 203 ఎకరాలను సేకరిస్తున్నట్లుగా పవన్ కు వివరించారు రైతులు. మరోవైపు ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం రైతులు సైతం పవన్ ను కలిశారు. భూ సమీకరణ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ పవన్ కు వివరించారు రైతులు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అని తెలుసుకున్నారు. రాఘవేంద్ర, రైతుల ఫిర్యాదు మీద పవన్ ఏమంటున్నారు? అసలు మూలలంక రైతులకున్న అభ్యంతరం ఏమిటి? దేవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన 2 గ్రామాలకు సంబంధించిన దాదాపు 40 మంది రైతులు వచ్చారు. భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ లంక గ్రామాలకు సంబంధించిన భూముల విషయంలో కొంత డిస్క్రిమినేషన్ అంటే కొంత పక్షపాతం కొనసాగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, భూమి తిరిగి ఇవ్వడం కానీ, ప్యాకేజ్ అనేది కొంత డిస్క్రిమినేషన్ గా ఉందన్న ప్రధానమైన వాదనను వారు వినిపిస్తున్నారు. వీరంతా కూడా ఎక్కువ శాతం వచ్చిన వారంతా కూడా దళితులే ఉన్నారు. దానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేస్తూ గతంలో ప్రభుత్వం సిఐడి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా భూ సమీకరణ ఏ విధంగా చేస్తుంది, ఎటువంటి ప్యాకేజ్ ఉన్నాయని సంబంధించి ఏ విధంగా వారు అన్యాయం గురవుతున్న విషయాన్ని కూడా ఒక వినతి పత్రం తయారు చేసి పలు డిమాండ్లతో పవన్ కళ్యాణ్ అందజేశారు. వారి మీటింగ్ కూడా ప్రధానంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వివిధ అంశాలకు సంబంధించి ఎవరైతే బాధిత వర్గాలు ఉన్నాయో వారంతా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత అండగా నిలవడంతో వారికి న్యాయం జరిగిందని, అదే ధీమాతో తాము కూడా ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతులం వచ్చి పవన్ కళ్యాణ్ ను కలుస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంకా సమావేశం కూడా కొనసాగుతుంది. రైట్ రాఘవేంద్ర.